అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఎప్పుడునో మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన దేవా, నీకే వందనాలు నాయన. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ లేఖనములలోని గొప్ప విషయాలను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృప, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాను. కొరింథీ పత్రిక మనము చదువుకున్నటువంటి మాటలు ఇది పనిచేయనండి. ఈ చదువుకున్నటువంటి మాటలు మరి అక్కడ కొరింథీ సంఘానితో ఈ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏమిటి అనగా, కొరింథీ సంఘము పౌలు గారు బహుగా శ్రమపడినటువంటి సంఘము, బహుగా విగ్రహారాధన కలిగినటువంటి సంఘము. ఆ ప్రాంతము కొరింథీ పట్టణము. అక్కడ సంఘాన్ని స్థాపించి ఆయన ప్రయాణమైపోయినప్పటికీ మరలా ప్రజలు వారి విశ్వాస జీవితాన్ని కోల్పోవడము అనేటటువంటి దానిని బట్టి పౌలు గారు ఈ విషయాలు వారికి జ్ఞాపకము చేసినట్లుగా మనకు కనబడతాయి. ఈ పౌలు రాసినటువంటి మొదటి పత్రిక కాక, నేను ఒక ఇంతకు ముందు మీకు పత్రిక రాస్తుంది కదా అని 5వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అక్కడ వారికి జ్ఞాపకము చేస్తాడు. అందునిమిత్తమే కొన్ని విషయాలను మరి జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. కొరింథీ సంఘము, కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘము ద్వారా ఈ ఉదయకాలము మనము ఏమి నేర్చుకోవాలి అనేటటువంటిది ఆలోచన చేయగలిసినటువంటి వారముగా ఉంటున్నాము. అక్కడ ఉన్నటువంటి మనుషులతో నేను ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతుంది అని ఆ మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు అని 2 రకాలను అక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటికి మీరు బలము లేకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచితిని, అన్నముతో మిమ్మలను పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యులుగా నడుచుకొనుచున్నవారు కారా అని ఆ సంఘాన్ని మరి ప్రేమించినటువంటి పౌలు గారు మరి అక్కడ వాక్యాన్ని వారికి చెప్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పౌలు గారు ఆయన పరిచర్య చేస్తూ ఆయన కొరింథీ నుంచి ముందుకు కొనసాగాడు. మన అపోస్తలుల కార్యములో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 18వ అధ్యాయంలో ఈ కొరింథీ పట్టణాన్ని దర్శించినటువంటి విషయాలు అక్కడ లూకా గారు చక్కగా ఆయన వివరిస్తారు. ఈ కొరింథీ పట్టణం గురించి ఆయన ప్రస్తావించినటువంటి దానిని, కొరింథీ పట్టణంలో సంఘం ఏ విధంగా స్థాపించబడింది, అక్కడ ఉన్నటువంటి విధానము, ప్రజల యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది అనేటటువంటి విషయాలు మనకు అక్కడ గమనించినట్లుగా మనము చూస్తాము. పౌలు గారు కొరింథీ సంఘములో ఆయన ఈ సంఘమును స్థాపించిన తర్వాత ఈ సంఘములో అపోల్లో పరిచర్య చేసినట్లుగా కూడా మనకు కనబడుతుంది.
అపోలో అనేటటువంటి సేవకుడు, చాలా మంది దీనిని జ్ఞాపకం చేసుకోరు కానీ అపోలో అనేటటువంటి సేవకుడు ఈ కొరింథీ సంఘంలో సువార్తను ఆయన అంటే పౌలు గారు నడిచిపోయిన తర్వాత ఆయన వేరు సంఘాలను స్థాపిస్తూ ఉంటుండగా అపోలో గారు ఇక్కడ పరిచర్య కొనసాగించినట్లుగా మనం చూస్తాము. అందుకే ఆయన కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తాడు, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలిగ చేయువాడు మాత్రము దేవుడే. కాబట్టి పౌలు గారు సువార్తను నాటాడు, సంఘమును స్థాపించాడు. నీళ్లు పోసిన వాడు అపోల్లో, అనగా సువార్తలో బలపరిచినటువంటి వాడు అపోల్లో. అయినప్పటికీ మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకున్న వారు కారా అని ఆ పత్రికలో వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తాము. చూడండి ప్రియులారా, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14-15 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగుదును, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదియే చేయుచున్నాను. ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, ఇది శరీర సంబంధమైనటువంటిది కాదు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇది ఆత్మ సంబంధమే అయినప్పటికీ అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏ విధంగా శరీర సంబంధినై ఉన్నాను అని ఆ 15వ వచనంలో అంటాడు, నేను ఏదైతే చేయాలి అని అనుకుంటున్నానో దాన్ని చేయడం లేదు, ఏదైతే ద్వేషింపబడుతుందో దానినే నేను చేస్తూ ఉంటున్నాను. ఇది నిజంగా ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ప్రియులారా. మనము ఏదైతే చేయకూడదు అని అనుకుంటాం, నిజంగా అనుకుంటారు క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యమునే చేయాలి, మంచినే చేయాలి, ప్రేమనే ప్రకటించాలి అని అనుకుంటారు. కానీ అది లోకంలోనికి వచ్చేసరికి మనలో అంతర్లీనమై ఉన్నటువంటి ఆ ద్వేషమే బయటికి వస్తుంది. కానీ ఏదైతే మానవుడు చేయాలి అని అనుకుంటాడో దాన్ని చేయలేకపోతూ ఉంటున్నాడు. ఇది శరీర సంబంధమైనటువంటి మానవ జీవితానికి ఉదాహరణగా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో చాలాసార్లు కుటుంబాల్లో పిల్లలు చెడిపోతూ ఉంటున్నప్పుడు ఎదుటివారి కుటుంబాలు ఆయా కుటుంబాలను తప్పుపడుతున్నటువంటి వారుగా ఉంటారు. ఇది నాకైతే చాలా వేదనకరము. ఎందుకనగా దేవుని లేఖనం జరుపుతున్నది వాడు బాలుడిగా ఉన్నప్పుడే వారికి ధర్మశాస్త్రంలో నీవు నేర్పించుకో, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటటువంటిది దేవుడు సెలవిస్తున్నాడు. కానీ తొలగిపోయేటటువంటి వారు లేరా? మీరు ఏలిని తీసుకోండి, ఒక గొప్ప యాజకుడు 40 సంవత్సరాలు షిలోహులో ఆయన గొప్ప యాజకత్వాన్ని జరిగించినటువంటి వాడు, న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు. కానీ ఆయన కుమారులు ఏమైపోయారు? మరి ఏలి ఆయనకు కుమారులకు నేర్పించారు కదా. ఎందుకు భ్రష్టత్వాన్ని పొందుకున్నారు? అది శరీర సంబంధమైనటువంటి కార్యములు వారి జీవితములలో ప్రతిఫలించుతూ ఉంటుండగా వారు ఏలి యొక్క మాటలను ఏ విధంగా అర్థం చేసుకోగలరు? మీరు సమూయేలును తీసుకోండి, గొప్ప యాజకుడు, ప్రవక్త, ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు కుమారులు కూడా భ్రష్టులైపోయినటువంటి వారుగానే ఉంటున్నారు. మన కార్యం ఏమిటి అనగా మన బిడ్డలకు మనము మార్గము నేర్పించవలసినటువంటి వారమే. కానీ మనము వారిని వెన్నంటి ఉండి మనం ఏ కార్యములు మనము చేయించలేము పిల్లరా. కొన్నిసార్లు చేయించమని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు బెత్తము వాడని ఎడలా వాడు చెడిపోవును అని అంటున్నాడు. బెత్తము ఎప్పుడు వాడమంటున్నాడు? వాడు చెడిపోతున్నాడని నీకు తెలిసినప్పుడు నీవు బెత్తము వాడకపోతే వాడు చేసేటటువంటి పాపములకు నీవే ఉత్తరవాది కదా. కాబట్టి శరీర సంబంధమైనటువంటి కార్యములకు కొన్ని మార్లు తల్లిదండ్రులు కారణము కావచ్చు, లేదు అని అంటే వ్యక్తిగతంగా వారి జీవితాలకు వారే కారణమైపోయి ఉండవచ్చును ప్రియులారా. ఇక్కడ
మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటిది ఏమిటి అనగా, మనము ఏదైతే చేయాలని మనం అనుకుంటామో దానికి విరోధమైనటువంటిదే మన జీవితంలో నుండి ప్రతిఫలిస్తుంది. కాబట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనము ఉండాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కాబట్టి ఇక్కడ ప్రకృతి సంబంధమైన మనుషుడు అని ఇంకొక మాట పౌలు గారు వాడుతున్నట్లుగా చూస్తున్నాము. లోక సంబంధమైనటువంటి మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎందుకనగా ఆత్మ విషయాలు ఏమి చెప్పినప్పటికీ ఆ లోక సంబంధమైనటువంటి మనుష్యునికి అవి వెర్రితనముగానే ఉంటాయి. కాబట్టి ఒక మనిషి ఏదైతే దేవుని ఆత్మానుభవము చేత పొందదగినటువంటి వాడుగా ఉంటాడో ఆ మనుష్యునికి మాత్రమే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క ఆలోచనలను అర్థమయ్యేటటువంటివిగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కావున మనము చేసేటటువంటి ప్రతి కార్యము కూడా మనము దేవుని మందిరములో నిలువబడినప్పుడు మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషులే కదా అని అంటున్నాడు. మనము ఏ విధంగా నిలువబడాలి? దేవుని లేఖనం అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుని యొక్క జీవిత విధానము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకొనగా మనకు కొన్ని విధి విధానాలను దేవుడు మనకు నిర్ణయించాడు. ఈ విధంగా నీవు జీవించాలి అని ఆ దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఈ విధమైనటువంటి జీవన విధానంలో మనము ఒకవేళ ఉండక మనము ముందుకు కొనసాగితే మనము శరీర సంబంధమైన మనుషులముగానే ఈ లోకములో మనము మిగిలిపోతాము అనేటటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రైస్తవుడు కావడము సులభము, క్రైస్తవుడుగా జీవించడము చాలా కష్టము. పిల్లలు, లోకంలో చాలా మంది, ఇప్పటికీ నాకు తెలిసినటువంటి చాలా మంది దేవుడి మందిరానికి రావాలి, ఆరాధించాలి అని ఆశ కలిగిన వారు, అన్యజనులైనటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ భారం ఏంటిదో తెలుసా? భారం ఏంటిది అని అనంటే వారి వ్యక్తిగత జీవితాలను మార్చుకోవాలి, వారి హృదయాన్ని మార్చుకోవాలి. ఇవన్నీ వారికి ఇష్టం లేదు, ఇవి ఇష్టం లేదు. కావుననే మనము ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యులముగానే జీవిస్తున్నాము అనేటటువంటిది మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధమైన ప్రకృతి సంబంధమైన మనుషులము? క్రీస్తును ఎరిగి కూడా, క్రీస్తు నామములో మనము బాప్తిస్మం పొంది కూడా మనం ఇంకా ప్రకృతి సంబంధమైన మనుష్యులముగానే ఒకవేళ జీవిస్తున్నామేమో అనేటటువంటిది ఇక్కడ పౌలు గారు మరి కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. చూడండి, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. కాబట్టి మనుషుని లోపలిలోనికి వెళ్ళేటటువంటిది ఏది మనుషుని అపవిత్రపరచదు, కానీ మనుషుని లోపలి నుండి వచ్చేటటువంటి మనుషుని అపవిత్రపరుస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము లోపలికి తీసుకునేటటువంటిది ఆహారం కదా. ఆహారమును మనము లోపలికి తీసుకుంటాము, కానీ ఇది మనల్ని అపవిత్రపరచడం లేదు. కానీ ఏది అపవిత్రపరుస్తూ ఉంటుంది? అనేకమైనటువంటి విషయాలు అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ మన లోపలి నుండి వచ్చి మనల్ని అపవిత్రపరుస్తున్నాయి, ఎవరిని అపవిత్రపరచడం లేదు. ఎవరినైనా అపవిత్రపరుస్తున్నాయా? మనము చేసేటటువంటి ఏ కార్యము గాని, కామ వికారము గాని, దేవదూషణ గాని, లేకపోతే అహంకారము గాని, అవివేకము గాని, ఇటువంటి ఏవైనా కూడా మానవుని యొక్క జీవితములలో ఉంటే అవి మనల్నే చెడగొడతాయి, కానీ ఎదుటి వారికి వారి వలన ఏ నష్టమో లేదు అనేటటువంటిది
మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితములలో క్రీస్తుకు మనల్ని మనము సమర్పించుకున్న తర్వాత మన జీవితములలో ఇటువంటివి ఉండడానికి మనము అయిష్టత కలిగినటువంటి వారముగా ఉండాలి. కానీ పౌలు గారు ఏమంటున్నారు అనగా, నేను చేయాలని అనుకుంటున్నాను, కానీ నేను ఏదైతే చేయకూడదో దానినే చేయడానికి నన్ను లోకము ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది లోకములో ఉన్నటువంటి స్థితి ప్రియులారా. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము దేవుని బిడ్డలముగా లోకము నుండి వేర్పరచబడినటువంటి మనము ఈ శరీర సంబంధమైన మనుష్యులముగా జీవించక ఆత్మ సంబంధమైన మనుష్యులముగా జీవించడానికి మన ప్రయాసములు మనము ఎల్లప్పుడూ కొనసాగించేటటువంటి వారముగా మనము ఉండాలి అనేటటువంటిది మరి ఆ లేఖనము మనతో మాట్లాడుతున్నటువంటి విషయము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకము శాశ్వతము కాదు, అశాశ్వతమైనది. ఇవాళ ఇద్దరు బిడ్డలు పాటలు పాడారు. దాంట్లో 2 సందర్భాల్లో కూడా ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. మనం ఈ లోకమును ఏ సమయంలోనైనా విడిచి వెళ్ళవలసినటువంటి వారమే అనేటటువంటి ఆ పదాలను మరి ఆ పాటలు రాసినటువంటి వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మనము అశాశ్వతమైనటువంటి లోకములోనే మనం ఉన్నాము. మనం ఇక్కడికి ఏం తెలియదు, ఏమి తీసుకొని కూడా మనము పోలేము. లోకములో సంపాదించిందంతా వదిలిపెట్టి ఈ లోకములో మన బంధువులను, మన పిల్లలను, బిడ్డలను సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాలి. ఆఖరికి మన దేహాన్ని కూడా విడిచేసేయాలి. ఇక్కడ ఏం లేదు, నేను దేహాన్ని కూడా తీసుకొని పోతా అనేటటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ దేహము పనికిరానిది అనేటటువంటిది దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు మరి పనికొచ్చేటటువంటి ఆత్మ సంబంధమైన కార్యములలో మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత విధానములో మనము క్రీస్తు విరోధులముగా మనం జీవించకూడదు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు ఆ 2వ పత్రికలోకి వచ్చేసరికి ఆయన ఒక మాట రాస్తాడు. చూడండి, 12వ అధ్యాయము 20-21 వచనాలు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియో, నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియో, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియో, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియో, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేస్తున్న నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నారు. ఇక్కడ పౌలు గారు భయపడుచున్నారు. మొదటి పత్రికలో ఆయన చెప్తున్నాడు, ఇవన్నీ ఉండొద్దయ్యా అని చెబుతూ మరలా 2వ పత్రికకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, ఎందుకనగా ఒకవేళ నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా నేను మీకు ఇష్టలుగా ఉండనేమో. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారముగా ఉండాలి. ఎందుకనగా ఒకవేళ కలహము, అసూయ, క్రోధము, కక్షములు, కొండలు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లరులు మీలో ఉండునేమో అని ఆయన భయపడుతూ ఉంటున్నాడు. ఇవన్నీ మనలో ఉంటే ఈ ఉదయకాలము వాటి నుండి మనం విడుదల పొందాలి ప్రియులారా. ఎందుకనగా ఈ కక్ష, కొండెములు అంటే మీకు తెలుసు అనుకుంటా అందరికి. ఒకరి గురించి ఇంకొకరికి చెప్పడమే కొండెములు. కాబట్టి ఈ కొండెములు ఉండదు, సాటుకు పోయి గుసగుసలాడడం అసలే మన జీవితంలో ఉండకూడదు. ఇవి ఉంటే అది మనము దేవునికి అయిష్టముగా ఉంటాము. దేవుడు అంటున్నాడు, పౌలు గారు అంటున్నారు, నేను మరలా మీ వద్దకు వచ్చినప్పుడు దేవుడు నన్ను మీ మధ్యలో నన్ను చిన్నబుచ్చునేమో అని మునుపు చేసినటువంటి పాపము వలన మారు మనసు పొందని అనేకుల గురించి నేను దుఃఖపడవలసి వచ్చునేమో అని నేను భయపడుచున్నాను అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటే మంచిగా ఉందాము, లేకపోతే చెడ్డగా ఉందాము. అటు ఇటుగానటువంటి జీవితంలో మనం కొట్టుమిట్టాడాల్సినటువంటి అవసరము మనకు లేదు. మనమేమో నీతిమంతులము కాదు. నేను నీతిమంతుడని చెప్పుకుంటే నా దేవుడిని నేను అవమానపరిచిన వాడను అని లేఖనము సెలవిస్తుంది. అయితే ఈ నీతి కలిగి జీవించడానికి మాత్రము
ఈ క్రైస్తవ జీవితం ఎప్పుడూ ప్రయాసపడుతూనే ఉండాలి. శరీర సంబంధమైనటువంటి కార్యములకు వ్యతిరేకముగా మన ఆత్మ సంబంధమైన కార్యములు ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉండాలి. కాకపోతే మనము దేవుని చేత జయించబడుతున్నాము అనేటటువంటిదే ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేని చేత జయించబడుతూ ఉంటున్నాము మనము? శరీర సంబంధమైన కార్యముల వలన, లేకపోతే మన ఆలోచనల వలన, మన క్రియల వలన, దేని వలన మనము జయించబడి దేవునికి విరోధమైనటువంటి మనుష్యులముగా ఉండి మనము శరీర సంబంధమైన మనుష్యులముగా దేవుని ఎదుట కనబడుతున్నాము అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మనము ఆత్మ సంబంధమైన మనుష్యులమని మనము ఉండాలి అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో ఈ అసూయ, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, క్రోధము, కలహము అనేటటువంటి భయంకరమైనవి ఎక్కడైతే ఉంటాయో, మనము ఇవి ఉండడానికి అసలు కారణం ఏంటిది? ఎదుటి వారి మీద విరోధము కలిగి ఉండడమే ఇవన్నీ కారణం. అసలు ఎదుటి వారి మీద విరోధం లేకపోతే ఇవన్నీ మన జీవితంలో ఉండవు. అందుకే ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ చూడండి, 6వ అధ్యాయం మొదటి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు? మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? కాబట్టి ఇక్కడ మన సంఘంలో ఎవరికైనా ఏదైనా వ్యాజ్యం ఉంటే ఎక్కడ తీర్చుకోవాలి? దాన్ని ఎక్కడ తీర్చుకోవాలి? సంఘములోనే తీర్చుకోవాలి. అది పరిశుద్ధుల ఎదుట నీ వ్యాజ్యమును తీర్చుకోను అని అంటున్నాడు. నీవు అనీతి మంతుల దగ్గర, లేకపోతే నువ్వు ఇంకొక దగ్గర పోయి ఈ మాటలు నువ్వు మాట్లాడితే దానిని బట్టి కూడా మనము పాపములో పాలిభాగస్థులముగా ఉంటున్నాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. మీరు ఆహారము తినడానికి ఆ బలమైనటువంటి వారి కానీ ఇంకను మీకు పాలతో నేను పోషిస్తున్నాను అని పౌలు గారు చెప్పడానికి గల కారణము, మనము క్రైస్తవులమే కానీ శరీర సంబంధులం. మనము క్రైస్తవులమే, ఎక్కడ దాంట్లో ఏం ఆబ్జెక్షన్ లేదు, ఎవరికి ఏమీ లేదు. కానీ ఇక్కడ మనము బలమైన ఆహారము చేత మనము పోషించబడడం లేదు. మనము పాలు ఎవరు తాగుతారయ్యా? చిన్న పిల్లలకు పాలు పడతాం కదా. పాలు పట్టడానికి కారణం ఏంటి అని అంటే, వారి శరీరంలో వారు పాలను అరిగించుకునేంత శక్తి మాత్రమే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పాలతోనే వారు పోషించబడతారు. కాబట్టి మనము క్రీస్తు బిడ్డలముగా, ఆత్మ సంబంధమైన మనుష్యులముగా మనము ఇంకా తీయటి మాటల చేత మనము పోషించబడదామా అని అనుకుంటే మనం ఇంకా శరీర సంబంధమైనటువంటి మనుష్యులముగానే మనం ఉంటాము. కాబట్టి బలమైన ఆహారము ఏది అయితే ఉంటుందో ఆ బలమైన ఆహారాన్ని మనం అరిగించుకోవాలి. అన్నం అరిగించుకుంటాం కదా, ఇంటికి పోతే మంచిగా మటన్ గిట్టలు అన్ని అరుగుతాయి. అదే కోడిగుడ్లు అరుగుతాయి, చికెన్ అరుగుతుంది, మటన్ అరుగుతుంది, చేపలు అరుగుతాయి, రొయ్యలు అరుగుతాయి. ఇంకా దానికంటే బలమైన ఆహారం ఏది ఉన్నా కడుపులు వేస్తే అరుగుతుంది. కానీ దేవుని వాక్యం మాత్రం అరగదు. కానీ దేవుడు అంటున్నాడు, దీనినే అరిగించుకోవాలి అని అంటున్నాడు. ఈ లేఖనము ఇది బలమైనటువంటిది. ఈ బలమైనటువంటి ఆహారాన్ని నీవు తీసుకుంటున్నప్పుడు అది నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ ఆత్మను పవిత్రపరుస్తుంది, నీ ఆత్మను నూతనపరుస్తుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదవుతూ ఉంటుంది. నూతన బలముతో నీవు బలపరచబడతావు. ఎప్పుడో తెలుసా, మనము తినేటటువంటి భౌతికమైనటువంటి ఆహారము కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని లేఖనములను మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ లేఖనముల ప్రకారం మనము జీవించడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో ఈ నూతన బలము దేవుడు మనకు దయచేస్తాడు. పిల్లల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే హోషేయ ప్రవక్త చక్కని మాట అంటాడు. చూడండి 6వ అధ్యాయం 7వ వచనము.
ఆదాము నిబంధన మీరినట్లు మీరు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. కాబట్టి ఆదాము నిబంధన మీరాడు, దాంట్లో ఇంకా మనకేం డౌట్ లేదు. ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరారు, వారు నా ఎడల విశ్వాసఘాతకులు అయి ఉన్నట్లు ఏమంటున్నారు, మీరు కూడా అట్లానే ఉన్నారు అని అంటున్నారు. ఆదామును దేవుడు వదిలిపెట్టడం లేదు. ఆదాము అవ్వ నా ఎడల విశ్వాసఘాతకులు అయి ఉన్నారు అని అంటున్నారు. ఒకవేళ ఆదాము అవ్వ లక్షణములు ఇంకా మన జీవితంలో ఉంటే మనం ఎవరము? మనం కూడా విశ్వాసఘాతకులమే అని అంటారు. విశ్వాసఘాతకుడు అనేటటువంటి మాట చాలా గొప్పది. ఎందుకనగా ఆ మాట మరి ఇక్కడ ఆదాము అవ్వకు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఎవరిదో కాదు, అది క్రీస్తు సంఘము. ఆయన అర్పించినటువంటి శరీర రక్తము చేత కొనబడినటువంటి మనము క్రీస్తు శరీరములోని అవయవములుగా ఇక్కడ చేరి ఉన్నాము. ఈ అవయవములన్నీ తమ కార్యములను సక్రమంగా ఎప్పుడైతే జరిగిస్తామో ఆయన కడపూరమోగినప్పుడు సార్వత్రిక సంఘములు మనము కూడా ఆ చేరినటువంటి వారమై ఆయనతో కూడా ఆ మధ్యాకాశములో మనము నిలువబడేటటువంటి వారముగా మనం ఉంటాము పిల్లలు. కాబట్టి బలమైన ఆహారాన్ని మనము పొందుకోవడానికి మన హృదయాలను స్థిరపరచుకొని సిద్ధపరచుకొని దేవుని యొక్క సముఖంలో మనము నిలబడాలి. అందుకే నేను చాలా సార్లు ప్రతిసారి జ్ఞాపకం చేస్తాను, మీరు ఎక్కడ వాక్యము విన్నా ఏది చేసినా నా గురించే చెప్పారు అనేటటువంటి ఒక తప్పుడు ఆలోచన మన జీవితాల్లో నుండి మనము తీసివేయాలి ప్రియులారా. ఎవరిని ఉద్దేశించాల్సినటువంటి అవసరం లేదు. సేవకుడుగా, సంఘ కాపరిగా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, డైరెక్ట్ గా మిమ్మల్ని హెచ్చరించమని దేవుడు సెలవిచ్చాడు. అటువంటి అధికారం ఇచ్చినటువంటి దేవుడు నేను ఇండైరెక్ట్ గా చెప్పడానికి నాకు ఏం అవసరం ఉంది కదా? నేను పిలిచి గర్దించడానికి ఆ దేవుడు అధికారం నాకు ఇచ్చాడు. కాబట్టి మనము ఎవరిని కూడా మనము ఈ గుసగుసలాడి కొండెములు చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకొని మనము ఈ లోకములో మనము జీవించినట్లయితే మనము ఇంకా శరీర సంబంధమైనటువంటి మనుష్యులముగానే మనము జీవిస్తున్నాము. అందుకోసమని దేవుడు ఆదాము అవ్వని అంటున్నారు, వారు విశ్వాస ఘాతకులై ఉన్నారు. దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆయన తన స్వరూపంలో, అయ్యో నా బిడ్డలు, నేను నిర్మించిన చేతులతో నిర్మిస్తున్నటువంటి నా ప్రియ కుమారుడు ఏ విధంగా ఉండాలి? నా స్వరూపంలో ఉండాలి, నాకు కలిగినటువంటి మహిమ కలిగినటువంటి వాడుగా ఉండాలి, నాతో సమముగా జీవించేటటువంటి వాడుగా ఉండాలి అని ఆదామును తన స్వరూపంలో నిర్మించి ఆయనతో పెట్టి ఆ సాయంకాలంలో ఆయనతో కూడా నడుస్తూ మాట్లాడినటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశములను సఫలపరచక ఆయన నిబంధనలు మీరడము మూలంగా దేవుడు అంటున్నాడు వారు విశ్వాసఘాతకులు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అటువంటి వారిలో ఒకరిగా మనం ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు, అంగీకరించడం లేదు. ఎందుకొనకనగా మనము ఆయన రక్తముచే మనము కొనబడినటువంటి వారము, ఆయన పవిత్రాత్మచే మనము నింపబడినటువంటి వారము. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు ఆశపడి మనల్ని ఈ లోకములో తన బిడ్డలుగా ఆయన ఎంచుకొని మనకు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి కృపచేత మనల్ని నింపి నడిపిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఆయన సంపూర్ణతలో మనము సంపూర్ణముగా చేయబడినటువంటి వారమై ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు జీవించవలసినటువంటి వారముగా ఈ లోకంలో ఉంటున్నాము. శరీరము ఎల్లప్పుడూ బలహీనమే ప్రియులారా. అది ఎప్పుడు ఆత్మ యొక్క మాట వినదు. అది వినదు, కానీ దాన్ని లోపరుచుకోవలసినటువంటి అవసరత మాత్రము దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో దానినే చేయుటకు నా హృదయం నన్ను ప్రేరేపిస్తున్నది అని అంటున్నాడు. నాలో ఉన్న ధర్మశాస్త్రంతో అది పోరాడుచు నన్ను లోపరుచుకొని పాప నియమములకు నన్ను చెరపట్టుకొనిచున్నది అని ఆ రోమ సంఘానికి పౌలు గారు రాస్తారు. ధర్మశాస్త్రం మనలో ఉంటుంది పిల్లల,
మనం పాటలు పాడతాం, పాటలు మనలో ఉంటాయి, దేవుని వాక్యం మనలో ఉంటుంది, దేవుని యొక్క మాటలను మన హృదయంలో మనం ఉంచుకుంటాము. కానీ లోకంలోనికి వెళ్ళినప్పుడు ఈ బలమైనటువంటి ధర్మశాస్త్రము కంటే అది బలముగా కనబడి ఈ ధర్మశాస్త్రము మీద అధికారము చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని ఆత్మ సంబంధమైన మనుషులనుగా ఉండి మనల్ని శరీర సంబంధమైన మనుషులనుగా పడద్రోసి మనల్ని పాపనీయములకు చెరపట్టి మనల్ని లోపరుచుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒక మాట. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవనియు నేను విని ఉన్నాను అని అంటాడు. అంటే దేవుని మందిరంలో మనం వచ్చినప్పుడు కక్షలు మనలో ఉండకూడదు. మనము ఆ దేవుని యొక్క శరీర రక్తములను పుచ్చుకున్నప్పుడు కూడా మనకు అదే జ్ఞాపకం చేయబడుతుంది కదా, మనకు అదే జ్ఞాపకం చేయబడుతుంది. నీకెవరికైనా నీవు శరీర రక్తంలో పాల్పంపులు పొందుకున్నానని నీవు అనుకున్నప్పుడు నీ మీద ఎవరికైనా నీకు ఎవరి మీదైనా విరోధముగా ఉంటే నువ్వు ఏం చేయమంటున్నాడు? ఆ పాత్రను అక్కడే వదిలి నీవు వెళ్ళి వారితో సమాధానపడిన తర్వాత వచ్చి నీవు దాన్ని తీసుకోవాలి. లేదు, నేను వచ్చాను కదా, నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నాను అని అంటే అది రోగము మరణమునకు కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు సంఘముగా కూడి ఉన్నప్పుడు మనలో కక్ష విభేదములు ఉండరాదు అని అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాం. అందుకే ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆ క్లోయే ఇంటి వారు అక్కడి సంగతులన్నీ పౌలు గారికి తెలియజేస్తున్నారు. ఆ మొదటి అధ్యాయము 11వ వచనంలోనే అక్కడ చెప్పబడతారు, నా సహోదరులారా మీలో కలహములు కలవనియు మిమ్మల్ని గురించి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియబడుతున్నవి అని ఆయన రాస్తాడు. కాబట్టి మన విషయములు ఒకరి ద్వారా ఇంకొకరికి తెలవడము అనేటటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి విషయాలకు మనము పరిగెత్తవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనల్ని మనమే ఒకవేళ వేలెత్తి చూపుకుంటే బయట ఉన్న వారికి మనము అవకాశము ఇచ్చిన వారం అవుతాం. మనలో ఐక్యత లేకపోతే మనము ఎదుటి వారికి అవకాశం ఇచ్చిన వారముగా ఉంటాం. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి, చెప్పండి రాదా, నేర్చుకోలే? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మనోహరం అంటది, అది ఆరోగ్య గడ్డము మీదుగా ఆయన అంగుల అంచు మట్టుకు కారునంతగా మనోహరము అని అంటాడు. మరి ఐక్యత సంఘములో లోపిస్తే మనము అపవాదికి చోటిచ్చినటువంటి వారముగా ఉంటాం. అందుకనే మనలో కలహములు ఏమి ఉండకూడదు పిల్లరా. సంఘముగా మనమంతా ఒక కుటుంబము, ఏకత్వంలో మనము భిన్నత్వంలో ఏకత్వము కలిగినటువంటి వారము, ఎక్కడో పుట్టినటువంటి వారము, ఎక్కడో పెరిగినటువంటి వారము, ఎక్కడెక్కడో మన పనుల రీత్యా మనం ఒక సంఘముగా దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చి ఉంటుండగా ఈ భిన్నత్వమైనటువంటి మనుషులలో ఏకత్వాన్ని సాధించి మనము ఆత్మ సంబంధమైన మనుషులముగానే దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకోవడానికి మన ప్రయాసమును కొనసాగించాలి. అంతేగాని మనము చూడండి, ఆ మాట కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయితే మీరు ఒకరినొకడు కలుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోవుదురేమో చూసుకోండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మీరు ఒకరినొకరు భక్షించిన ఎడల మీ వలన మీరే బొత్తిగా నశించిపోదురేమో జాగ్రత్త అని అంటున్నారు. కాబట్టి ఈ సంఘము అనేటటువంటి ఈ క్రీస్తు శరీరము బహు గొప్పది. ఈ సంఘము ఏర్పరచబడడానికి గల కారణము ఆయన శిలువలో కార్చినటువంటి రక్తము. కాబట్టి ఆయన రక్తంలో పరిశుద్ధముగా తీర్చబడినటువంటి మనము ఇంకా
పాలతో పోషించబడదామని ఒకవేళ ఆశపడితే మనము శరీర సంబంధమైన మనుష్యులముగానే మనమున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం. ఎందుకనగా మనమెవరము నీతిమంతులము కాదు ప్రియులారా, మనమెవరము నీతిమంతులము కాదు. కానీ క్రీస్తు రక్తములో మనము యథార్థవంతులముగా నీతిమంతులముగా తీర్చబడడానికి ఆయన సంఘములో ఒక అవయముగా మనము తీర్చబడి ఉన్నాము. కాబట్టి ఆయన పరిశుద్ధ రాజ్యములో మనము చేరు వరకు దేవుడి లోకములో మనల్ని పంపించినది మొదలుకొని ఆయన మరలా మనల్ని పిలిచి ఆ పరలోక రాజ్యంలో మనము చేరు వరకు ఒక నమ్మకమైన సాక్షిగా, ఒక నమ్మకమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా, ప్రభువారితో నా కొరకు, నీ కొరకు నా జీవితాన్ని నేను సమర్పించుకొని నేను ఈ లోకంలో జీవిస్తున్నాను. ఇతరుల కొరకు నేను చేయగలిగిన కార్యం ఏదైనా ఉంటే అది నేను తప్పక చేయడానికి నా హృదయాన్ని ప్రేరేపించుము అనేటటువంటి ఒక ప్రార్థనతో మనము ముందుకు కొనసాగవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ప్రియులారా. ఎందుకనగా ఈ లోక రాజ్యములన్నీ నశించిపోయేటటువంటి కాలము సమీపమై ఉన్నది. మీకు విషయము తెలుసుకోలేదు, ప్రస్తుతము బహుగా విస్తరించబడుతున్నటువంటి మతం ఏదో మీరు చెప్పగలరా? ప్రపంచం మొత్తం మీద బహుగా విస్తరించబడుతున్న మతం ఏంటి చెప్పండి? ఎవరికి తెలియదా? చెప్పండి ఏదన్నా ఒకటి. హిందువు అని అంటున్నారు, ఇంకా క్రిస్టియన్ అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుగా విస్తరించబడుతున్నటువంటి మతము ముస్లిం మతం. ఏది క్రైస్తవము ఎక్కడ పోయింది? ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ క్రైస్తవ మతము ఎందుకు విస్తరించబడతలేదు? ఇంకా విస్తరించబడాలి కదా. కానీ ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి క్రీస్తు శకము 700 సంవత్సరంలో ఒక ప్రవక్త అని పిలువబడినటువంటి మహమ్మద్ ద్వారా స్థాపించబడినటువంటి ఇస్లాము ఈ రోజు అత్యధికంగా విస్తరించబడడానికి గల కారణం ఏంటిదో తెలుసా? క్రైస్తవులు ఇంకా శరీర సంబంధులుగా జీవించడమే కారణము పిల్లరా. ఆత్మ సంబంధమైన మనుషులుగా జీవించడానికి మనుషులు ఇష్టపడడం లేదు. కాబట్టి మనము ఏదైతే మార్గములు బోధించాలని మనం ఆశపడుతూ ఉంటున్నామో, మనమే సరైన మార్గములు లేక ఎదుటి వారికి మార్గములు బోధిస్తే గుడ్డి వారికి తోవ చూపినట్టు ఇద్దరు గుర్తులో పడి కాళ్ళ కొట్టుకుంటారు. ఇందుకోసమనే మనము శరీర సంబంధమైన మనుషులముగా కాక ఆత్మ సంబంధమైన మనుషులముగా మనము తీర్చిదిద్దుకుంటూ మనము ఇతరులకు ఆ ఆత్మ సంబంధమైన మార్గంలో మనము నడిపించాలి. లేని ఎడల క్రీస్తు యొక్క రాకడలో మనము బహుభయంకరమైనటువంటి శ్రమను అనుభవించవలసిన వారముగా మనం ఉంటాము. పిల్లలు ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. సంవత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుందట, నీచ కార్యము ఉంటుందట. వివాదం అంటే ఏంటిది? ఒకరినొకరు ఓర్చుకోకపోవడమే వివాదము కదా. దేవుడు ఏమంటాడు? యెషయా గ్రంథకర్తలు ఏమంటాడు? రండి మన వివాదములు తీర్చుకుందాము అని అంటాడు దేవుడితో మనకున్నటువంటి వివాదములు తీర్చుకుందామని దేవుడు అంటున్నప్పుడు మనుషులకు వివాదము తీర్చుకోకపోతే అక్కడ ఏముంటదట? నీచమైనటువంటి మనస్తత్వము ఉంటది అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నీచమైనటువంటి మాట, ఇంతకంటే దరిద్ర మాట ఇంకొకటి ఉండదు. వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ఉంటది, నీచ కార్యములు అక్కడ ఉంటాయి. కాబట్టి మనము నీచులము కాదు ప్రియులారా. ఒకవేళ మీలో వివాదములు ఉన్నాయా, మీరు నీచులే. మీ వివాదములు తీర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఎందుకు తీర్చుకుందాము అని అంటున్నాడు? మీ పాపము ఎర్రగా ఉన్నాయి, అవి నేను తెల్లగా చేస్తాను. మన వివాదము మీలో ఉన్న పాపమే. నీకు వ్యక్తిగతంగా ఏమి లేదు, నీలో
ఉన్నటువంటి వివాదమే నిన్ను నీచునిగా చేస్తూ ఉంటుంది. నీకు దేవునికి ఉన్నటువంటి వివాదమే నిన్ను పాపిగా నిన్ను కనబరుస్తూ ఉంటుంది. కాబట్టి నీ పాపం తీర్చుకోవడానికి యేసు దగ్గరికి వెళ్ళాలి. నీ నీచ కార్యములను దేవుని ఎదుట ఒప్పుకోవడానికి నీ సహోదరునికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నీవు క్షమాపణ ఇవ్వాలి. లేకపోతే మనం ఈ లోక సంబంధమైన మనుష్యులముగానే దేవుని ఎదుట మనము కనబడేటటువంటి వారముగా ఉంటాము. 17వ వచనంలో అంటాడు, అయితే చదవడమా, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఇక్కడ ఏమున్నది? అయితే పై నుండి వచ్చేటటువంటి జ్ఞానము మొట్టమొదట అది పవిత్రమైనటువంటిది, అది పవిత్రమైనది, అది సమాధానము కలుగజేసేది, మృదువైనటువంటిది, సులభముగా లోబడినది, కనికరమును మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతము వేషధారణ లేనినటువంటిది, దేవుని నుండి కలిగేటటువంటి ఆత్మ సంబంధమైన మనుషులు ఈ ఈ గుణగణములన్నీ కలిగి ఉంటారు. ఈ గుణాలన్నీ కలిగి ఉండేటటువంటి వాడు ఆత్మ సంబంధమైన మనిషి. ఎక్కడైతే వివాదములు ఉంటాయో అక్కడ నీచ కార్యములు అల్లరి ఉంటుంది. వాడు లోక సంబంధమైన మనిషి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోక సంబంధమైన మనుషులము కాదు, ఆత్మ సంబంధమైన మనుషులమే అని దేవుని ఎదుట మనల్ని మనము వ్యక్తపరుచుకోవాలి. దేవుని ఎదుట మనల్ని మనము కనబరుచుకోవాలి. ఆయన రాకడ సమయంలో లేదు, ఆయన రాకడ మునిపే దేవుడు మనల్ని లోకములో నుండి పిలిచాడా, మనము దేవునితో సమాధానపడి ఆయన పరిశుద్ధ రాజ్యములో నిలువబడేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులముగా ఈ లోకాన్ని, శరీరాన్ని విడిచి దేవుని యొద్దకు వెళ్ళడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అటువంటి గొప్ప కృప దేవుని ఉదయ కాలం మనందరికీ దయచేయుగాక. ఆమేన్.